సూపర్ 6 అని చెప్పారు కదా, ప్రజలకు పథకాలు ఏమైనా వస్తున్నాయంటారా? వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి, అన్ని పథకాలు వాళ్ళు చెప్పిన పథకాలన్నీ వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, ముందు రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మరి ఆ అయ్యగారి ప్రభుత్వంలో కనీసం ఒక చిన్న గుంత కూడా పొడవలేదు ఆయన. మరి అన్ని చిన్న చిన్న రోడ్లు పల్లెటూళ్ళలో చాలా చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా రిపేర్లు చేస్తున్నారు రోడ్లు. అది మాకు ఫుల్ హ్యాపీ. అది సార్ మరి రాబోయే రోజులు అమరావతి అంటున్నారు రాజధాని, ఏ విధంగా ఉండదు? ఏ విధంగా అమరావతి రాజధాని జరుగుతుందంటారా రాబోయే 5 సంవత్సరాలు? చేస్తున్నారు కదా, చేస్తామని చేస్తున్నారు. మరి ఇంకా ప్రాబ్లం ఏముంది దానికి? ఆయన ఖచ్చితంగా చెప్పారు చేస్తామని, చేస్తున్నారు కూడా. మరి నిత్యావసర సరుకులు కావచ్చు, కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయండి? అవన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు కూరగాయలు అంటారా, అవి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటున్నాయి, ఇవాళ ఏం కాదు, మామూలే నార్మల్లే. పెద్దగా కరెంట్ ఛార్జీలు ఇంతవరకు పెరగలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజల కోసం పోరాడతా అని చెప్తున్నారు. ఇవ్వాలో ఇవ్వకూడదో అది గవర్నమెంట్ నిర్ణయించాలి, లేదా గవర్నర్ నిర్ణయించాలి. మనం ఏం చెప్పగలమండి? అది ప్రతిపక్ష హోదా అనేది స్థాయిని బట్టి కదా. మరి ఊరికి ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇప్పుడు నాకు ఇమ్మంటే ఇస్తారా? అది ప్రతిపక్ష హోదా గవర్నమెంట్ ఇవ్వాలి, లేదా గవర్నర్ ఇవ్వాలి. ఆ హోదా తగినట్టుగా నువ్వు ఉండాలి. నువ్వు ఉంటేనే కదా నీకు ఇస్తారు, నీకు ఇవ్వకుండా ఎలా ఇస్తారు? నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్తున్నారు. ఆయన మెనూ అది, ఆయన చెప్తున్నారు. నేను కూడా చెప్తానండి, సముద్రం ఇక్కడే తీసుకొస్తానంట. అది సాధ్యం అవుద్దా? ఆయన మెనూ అది. ఆ మెనూలో ఆయన టార్గెట్ ఏం పెట్టుకున్నారో ఆయన చెప్తున్నారు. అలాగా అది ఆయన ఇప్పుడు ఇంతకుముందులాగా కాదండి. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు బాగా వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా సీఎం కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, మీకు ఇంకోటి విషయం చెప్పాలంటే, ఒక్కసారే 7,000 రూపాయలు ఇచ్చారండి సీఎం గారు పింఛను స్టార్టింగ్లో. ఈ 3 నెలలకి 3,000, ఆ నెలది 4,000 కలిపి 7,000 ఇస్తామన్నారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం ఎలా చేసినా ఆ ఒక్కటి ఈ ఓల్డేజ్ వాళ్ళందరికీ కూడా హ్యాపీ. ఒక్కసారి 7,000 రూపాయలు ఇవ్వటం అనేది. సరే, జగన్ గారు 3,000 ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది. అదే పింఛను 7,000 రూపాయలు జగన్ గారు ఇవ్వాలంటే 10 ఏళ్ళు పట్టుద్దేమో. ఏమండి? అది పరిస్థితి. కాబట్టి ఈయన అన్నీ శుభ్రంగా చేస్తున్నారు. నాకు తెలిసినంత మటుకు రోడ్లు బాగుంటున్నాయి, పాలన బాగుంది. అది అయితే కొంచెం ప్రతిపక్షాల విమర్శలు తక్కువ చేసి పరిపాలన బాగు చేస్తే చాలు. ప్రజలు కోరుకునేది అది. ఏమండి, ఆ అబ్బాయి మంచోడుగా ఒకసారి చెప్పారు, 10 సార్లు చెప్పినా అదే మాట కదా. ఆ అబ్బాయి మంచోడు కదా, మనం ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ఆయన విమర్శిస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది. మనం పరిపాలించాలి. రేపొద్దున ప్రజలకి ఇంకా కొంచెం నువ్వు చేరువవుతావు చాలు.